నీ సంగతి తేలుతా. నిన్ను ఈ రోజు ఊరికే వదిలిపెట్టనే. అక్కడ కొడుతుంటే మీరంతా చూస్తూ నిలబడతారు. చేసిన పని దాన్ని చంపినా పాపం లేదు. ఏం చేసింది? బంగారం లాంటి మొగుడు నెట్టుకొని పరాయి మొగడుతో తిరిగి కడుపు తెచ్చుకుంది. 10 మందికి తెలియక ముందే దేంట్లోనే పడి వస్తే బాగుండేది. ఈ బుద్ధి తప్పు చేయకముందే ఉండాల్సిందే. ఇప్పుడు నీ చావు బ్రతుకులు నీ చేతిలో లేవు తెలుసా? రంగమ్మ, తప్పు ఉప్పో జరిగిపోయింది. ఇప్పుడు నీ కడుపులో ఓ ప్రాణి ఊపిరి పోసుకుంటుంది. ఆ పసిగుడ్డును హత్య చేసి మాతృత్వానికి మచ్చ తేకో. నీకు బ్రతుకు మీద ఇష్టం లేకపోతే బిడ్డను కని ఏ అనాథాశ్రమంలో వదిలేసి అప్పుడు ఏ చావైనా చావు. కస్తూరి, 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 రాజా, ఏమిటనయా? కస్తూరి వచ్చిందా? రాలేదనయా? రాలేదా? మా కస్తూరి అడనా కనబడదా? లేదు రావుడా. దిగింది, 100 రూపాయలు ఇచ్చింది. దిగేటప్పుడు చిల్లర తీసుకోవడం మర్చిపోయింది. ఇదిగో మిగతా చిల్లర. కస్తూరి పట్నంలో దిగిందా? ఏ నీకు తెలీదా? తెలుసు, నేనే పంపా. ఈ బస్సు పట్నం వెళ్తుందా? అవును. అయితే నేను వస్తా. రైట్. కస్తూరి, నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా నీ కడుపులో బిడ్డ బయటపడే వరకు నిన్నెక్కడి నుంచి బయటికి పంపే క్వశ్చనే లేదు. ఆ తర్వాత కూడా ఆ బిడ్డనే కుప్పతొట్లోనూ పడేసి నిన్ను నా పర్మనెంట్ సిటీ సెటప్ గా ఇక్కడే ఉంచుకుంటాను. పైడ్రాజు, నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని మా మావయ్యకి చెప్పలేక, నా కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. అంతేగాని మళ్ళీ నిన్నేళ్ళ చేరాలని కాదు. నోరు ముయ్యవే గువ్వల గుంట. నా టైం బాగుంది కాబట్టి నువ్వే నా దగ్గరికి వచ్చావు. లేకపోతే ఏ రోజు విషయం బయట పెట్టేస్తావో, ఏ రోజు మీ మామ నా మీద కత్తి దూస్తాడో, ఏ రోజు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందో అని ఇన్నాళ్ళు భయపడి చచ్చాను. దేవుడు నా సైడ్ ఉండబట్టే నిన్నే నా దగ్గరికి పంపాడు. ఇక నీ బతుకు ఇక్కడే తెల్లారిపోతుందంతే. నువ్వు నా మాట వినకపోతే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చచ్చిపోతాను మావయ్య. మరదగా మందు తాగు.
లేకపోతే నిన్ను ఊరి వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చూడకుండా నేను బతకలేను మావయ్య. కోపం వచ్చిందా? నన్ను వదిలి పారిపోతావా? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనెట్టా బతకగలనుకున్నావమ్మా? కస్తూరి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకు వెళ్ళావమ్మా? నీకేం బాధ వచ్చింది? ఊళ్ళో వాళ్ళకి నేనేం బదులు చెప్పనమ్మా. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు. ఒంటరి వాడిని చేసి రావుడు రావుడు 4 రోజుల నుంచి ఇంటికి తాళం కూడా వేయకుండా ఆడికి వెళ్ళావురా? ప్రెసిడెంట్ గారు నేను చూడండి ఉండలేరని తెలుసు కదా. ఎన్నోసార్లు కబురు చేసి చివరికి ఆయనే నేను వచ్చి చూసి వెళ్ళారు. ఆడికి వెళ్ళా? అది చుట్టాలింటికి వెళ్ళాను. ఆహా, నాకు తెలియని చుట్టాలు ఎవరున్నారా నీకు? చెప్పరా, ఇంతకాలం ఎక్కడ చచ్చావు? కస్తూరేమైంది? చెప్తుంటే ఇనుకోరేంటండి బాబు గారు. మా బామ్మ తమ్ముడు ఒకడున్నాడు. ఆడి కొడుకు పట్నంలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. వాడొచ్చి నన్ను కస్తూరిని పట్నం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి వాడి పెళ్ళాం చెల్లి ఏవో తీర్థయాత్రకి బయలుదేరుతున్నారు. కస్తూరి నేను వెళ్తాను ఒకటే గొడవ పెట్టింది. సరైన దాన్ని పంపించి నేను వచ్చేసాను. ఎరా, నన్నే మోసం చేస్తున్నావా? అయ్యారా, ఏంటండి మీరనేది? నోరు మీరా, లేకపోతే ఈ విషయం మాకు తెలిస్తే మేము కూడా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళం కదా. అబ్బే, మీరు ఆ బస్సులో వెళ్ళారండి. ఆహా, అవును మరి. రోజు నేను విమానంలోనే తిరుగుతున్నాను. భలేవారండి. నేను పొలానికి వెళ్ళి పురుగు మందు చల్లాలి. వస్తానండి. ఏమే, వీడి మాటల్లో ఏదో తిరకాసు కనపడ్డంలా. మీకంతా అనుమానమే. ఏం మనిషి అండి మీరు?